ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు మన హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన సంపద ఎంత అంటే ఇంట్లో ఎక్కడ చూసినా వజ్రాలే. కానీ అందులో ఒకటి మాత్రం చాలా స్పెషల్. అది జాకబ్ డైమండ్. దీని వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది. నిజాం తండ్రి చనిపోయాక ఆయన గదిని శుభ్రం చేస్తుంటే ఒక పాత బూటులో ఈ వజ్రం దొరికిందట. నాన్నగారు వాడిన బూటులో దొరికిన రాయి కదా అని మనోడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీని సైజ్ ఒక కోడిగుడ్డ అంత ఉంటుంది. దాదాపు 185 క్యారెట్లు. అంత పెద్ద వజ్రాన్ని లాకర్ లో పెట్టకుండా నిజాం తన స్టడీ టేబుల్ మీద పేపర్లు గాలికి ఎగరకుండా బరువుగా వాడేవాడట. దీన్ని చూసి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళే నోరెళ్లబెట్టారు. మన దగ్గరున్న కోహినూర్ వజ్రం కంటే ఇది సైజులో దాదాపు రెట్టింపు ఉంటుంది. కానీ కాలం మారింది. 1995లో భారత ప్రభుత్వం ఈ వజ్రాన్ని నిజాం వారసుల నుంచి ఏకంగా 218 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇప్పుడు దీని విలువ 1000 కోట్ల రూపాయల పైమాటే. ప్రస్తుతం ఇది ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ రూమ్ లో సేఫ్ గా నిద్రపోతోంది. చూసారా, అది మన హైదరాబాద్ రేంజ్. వజ్రాలను రాళ్లుగా వాడిన చరిత్ర మనది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.